ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించినటువంటి జానకీ శతకంలో నుంచి ఒక పద్యాన్ని మచ్చుకి చూద్దాం. ఇది జానకీ శతకంలో 60వ పద్యం. అయితే ఇంతకు ముందే ఈయన గురించి మనం జానకీ వర శతకము అనేటటువంటి శతకాన్ని పరిచయం చేస్తున్నప్పుడు చెప్పుకున్నాం. ఈయన 70కి పైగా శతకాలు కానీ కావ్యాలు కానీ రాశారు. తమ్మర గోపన్న రచించినటువంటి భక్తి శతకాలలో ఈ జానకీ శతకం కూడా ఒకటి. సహజంగా భక్తి శతకాలలో కనిపించే ఆర్తి, అభ్యర్థన దీనిలోనూ ఉన్నాయి. కానీ అమ్మతో చెప్పుకోవటం కాబట్టి కాస్త చనువు, కాస్త గోము, కాస్త గారాబము అన్నింటినీ మించి నువ్వు కాకపోతే నన్ను ఎవరు చూస్తారు అనే అలక ఇవన్నీ సమపాళల్లో ఈ శతకంలో మనకు కనిపిస్తాయి. తనను కాపాడమని రామయ్యతో చెప్పవలసింది అని అమ్మ సీతమ్మను కవి ప్రార్థించటం ఇందులో ప్రధానాంశం. ప్రస్తావనావశంలో రామకథ అంతా ప్రచలితమవుతుంది. శ్రీరామచంద్రుని శౌర్య పరాక్రమాలు, అమ్మ సీతమ్మ తల్లి దయాదాక్షిణ్యాలు ఈ శతకంలో అనేక మార్లు అవకాశం తీసుకుంటాయి. ఈ శతకాన్ని సమష్టిగా చూస్తే ఒక కన్నతల్లి చిన్న కుమారుడు ముద్దుగా అమ్మ పక్కకు చేరి అమ్మ పక్కకు చేరి తన చిన్న కోరికలన్నింటినీ ఏకరువు పెట్టినట్టు కవి తనను కాచి రక్షించమని, బ్రోచేదొర రామయ్యకు తనకు గురించి చెప్పమని, తన పని సానుకూలం చేయమని అమ్మాయి అయిన సీతమ్మ దగ్గర మారాములు పోవటమే ఇందులో కనిపించేటటువంటి మధుర భక్తి. ఎందుకు అంటే తండ్రితో చెప్పుకోలేనటువంటివన్నీ కూడా తల్లి దగ్గర చెప్పుకొని ఆ విధంగా తల్లి చేత తన పనులు తాను చేయించుకోవటం చిన్న కుమారుడిగా ఈయన ప్రయత్నించాడు. అన్నిటికంటే చెప్పుకోవాల్సిన అంశం ఏమిటి అంటే పాపోహం పాపకర్మోహం పాపాత్మా పాప సంభవ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దన. తాను పాపాత్ముండని, తనను బ్రోవమని, కాపాడి రక్షించమని ప్రార్థించడం కవి భక్తి శతకాలలో సహజంగా కనిపించే లక్షణం. ఈ భక్త కవి తనను, తన కుటుంబాన్ని, తన బంధువుల్ని కూడా కాపాడమని కోరుకోవటం ఈ శతకంలో మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. నేనొకరుండగాను దయనీయుడనాదు కుటుంబమంతయున్నా నిఖిలాత్మ బాంధవులు, నా ప్రియమిత్రులు, నా సుహృత్తులు, అన్యూన నరమోత్తమోత్తమ కృపాచిత్తులై సుఖింపా అని ఈయన కోరికండి. విచిత్రంగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే కవి లోకకాంక్షిని, లోక సుఖాన్ని సర్వే జనాః సుఖినో భవంతు అని కదా, లోక రక్షణని కాంక్షించడం అనేటటువంటిది ప్రత్యేకత. ఇప్పుడు 60వ పద్యాన్ని చూద్దాం. 60వ పద్యంతోనే ఎందుకు మొదలు పెడుతున్నాము అనేటటువంటి సందేహానికి పద్యం విన్న తర్వాత సమాధానం మీకు దొరుకుతుంది. కాంత లతంత సౌరభ వికస్వర భాస్వర పుష్పవాటికాభ్యంతర బర్మహర్య హరిణాంకమణి ప్రవిభక్త వేదికోపంతములందు కేల్కొని విహారముతటలాడు వేల వృత్తాంతము నాది తెలుపు హృదయాధిపుతో దయయుంచి జానకి. కాంత లతంత సౌరభ వికస్వర పుష్పవాటికాభ్యంతర బర్మహర్య హరిణాంకమణి ప్రవిభక్త వేదికోపంతములందు కేల్కొని విహారముట్టటలాడు వేళ వృత్తాంతము నాది తెలుపు హృదయాధిపుతో దయయించి జానకి. తెలుగు నాట ప్రసిద్ధమైనటువంటి పాట మనందరికీ తెలుసు. నడిరేయి ఏ జాములో అనేటటువంటి పాట ఉన్నదే. ఏ భక్తుడైనా కానీ తన యొక్క మొరని నాదునితో వినిపించటానికి ఏకాంత సమయము, రాత్రి సమయాలే ఎందుకు మెచ్చుకుంటూ ఉంటాడు. అమ్మ సీతమ్మ తల్లి లతాంత సౌరభ వికస్వర భాస్వర పుష్పవాటికాభ్యంతర
పూల పరిమళాలు మత్తుగా పరుచుకునేటటువంటి పుష్పవనం లోపల అభ్యంతర మందిరంలో బర్మ కర్మ్య కరిణంకమణి ప్రవిభక్త వేదికోపంతములందు బంగారముతో నిర్మించబడినటువంటి భవనం సమీపంలోని చంద్రశిలా వినిర్మిత వితర్దికల మీద అరుగుల చెంత చేయి కలుపుకొని కేల్కొని విహారముచ్చటలాడు వేలాం నీ నాథునితోటి విహారం సంహరించేటప్పుడు ముచ్చటలు ఆడేటప్పుడు తెలుపు నాది వృత్తాంతము హృదయాదిపుతో దయించి జానకి. అప్పుడు నన్ను గురించి ఒక్కసారి నాథుడితో చెప్పమ్మా తల్లి, నన్ను గురించి, నా బాధల గురించి, నన్ను కరతీర్చమని ఆయనతో చెప్పు అంటాడు. ఈ పద్య నిర్మాణం ఒక్కసారి కనుక మనం చెవులారా వింటే, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబురాపల మందార వనాంతరమృత సరప్రాంతేందు కాంతోపలోత్పల రమాదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాసి పాగియన కుయాలించి సంరంభియై. అదిగో గజేంద్ర మోక్షంలో బెమ్మనపోతన గారికి కనిపించినటువంటి లక్ష్మీనారాయణులే ఈయనకి ఇక్కడ సీతారాములుగా కనిపించారు. అందమైన తోట, ఏకాంత మందిరం, అది కూడా బంగారు నిర్మితం, దాని చెంత చంద్రశిలా నిర్మిత తిన్నెలు, వారి చెంత చేతిలో చెయ్యి వేసుకుని ముచ్చటలాడుకుంటున్నటువంటి సీతారాములు. ఇంతకంటే అద్భుతమైన దృశ్యం, ఇంతకంటే మధురమైనటువంటి దృశ్యం ఏ కవి ఎంత అదృష్టం చేసుకుంటే లభిస్తుందండి. ఇదే సమయంలో తన ప్రాణనాథుని గురించి తనకు చెప్పమని కోరుకుంటున్నాడు కవి. కాంత లతంత సౌరభ వికస్వర భాస్వర పుష్పవాటికాభ్యంతర బర్మ కర్మ్య హరిణంకమణి ప్రవిభక్త వేదికోపాంతములందు కేల్కొని వికారముచ్చటలాడు వేల వృత్తాంతము నాది తెలుపు హృదయాదిపుతో దయించి జానకి.